ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్వార్టర్లు కూల్చేయాలన్న రెవెన్యూ అధికారుల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా క్వార్టర్స్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగులు ఖాళీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. అర్ధాంతరంగా రోడ్డున పడేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఖమ్మం టౌన్లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన క్వార్టర్స్ ను రెవెన్యూ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నం చేయడంతో అధికారుల్ని అడ్డుకున్నారు విశ్రాంత ఉద్యోగులు. కొన్ని దశాబ్దాల క్రితం సాగర్ ప్రాజెక్టుతో పాటు కాల్వల నిర్వహణ కోసం పనిచేసే ఉద్యోగులకు కేటగిరీల వారీగా క్వార్టర్స్ నిర్మించింది ప్రభుత్వం. ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. నిర్వహణ సరిగా లేకపోవడంతో కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం అవే ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇటీవల రెవెన్యూ అథారిటీస్ జిల్లా మంత్రి గారు మరి ఏ ఉద్దేశంతో ఏదో కానీ ఎన్ఎస్పీ అధికారుల ఇదేమీ లేకుండానే వారి సొంతంగానే ఎన్ఎస్పీ క్వార్టర్స్ ఖాళీ చేయించాలని చెప్పి వీటిని పొడగట్టాలని చెప్పి ప్రభుత్వం నివాసం ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసం 30-40 ఏళ్ళు పనిచేసిన ఉద్యోగస్తులకు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకునేదానికి సిద్ధంగా ఉన్న సమయంలో రెవెన్యూ అధికారులు ఇటువంటి చర్యలో పూనుకోవడం అభ్యంతరకరం. మీరు ఎంతమంది ఊరు మీరు ముసలోళ్ళ అది ఇది అని అంటుర్రు. కాబట్టి మాకు ఇదే చోటు కావాలి, ఇక్కడనే కావాలి. మేము అప్పటిదాకా ఎక్కడ పోము, ఎక్కడి నుంచి వెళ్ళాం కూడా. ఎన్ఎస్పీలో ఏళ్లుగా పనిచేసి రిటైర్ అయిన తమకే క్వార్టర్స్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఇక్కడి వాళ్లు. ఇదే సమయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్వార్టర్స్ ను జేసీబీలతో కూల్చివేసేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకు దిగారు. తమకు సొంత ఇళ్లు లేకపోవడంతోనే దశాబ్దాలుగా క్వార్టర్స్ లో ఉంటున్నామని, ఇప్పుడు వెళ్లమంటే ఎక్కడికి వెళతామంటూ ఆందోళన చేపడుతున్నారు. మేము హరీష్ రావు గారిని మా రిప్రజెంటేషన్ ఇచ్చి అడిగితే ఆయన అర్హులకు మీకు క్వార్టర్స్ ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. ఆ రిపోర్టు గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుందో ఆ డిసిషన్ తీసుకునేంత వరకు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము ఈ డిస్మాంట్లింగ్ ఆఫ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం వారికి. ఇప్పుడు కూలగొట్టడానికి వచ్చింది, సడన్ గా మనం వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఆ నిర్ణయం వాళ్ళే తీసుకుని మనం వెళ్ళగొడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటున్న ఈ ప్రాంతాన్ని రెవెన్యూ శాఖకు కేటాయించింది ప్రభుత్వం. బహిరంగ మార్కెట్లో ఎన్ఎస్పీ భూముల విలువ కోట్లకు చేరింది. దీంతో అధికారులు రాజకీయ నేతలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులు. ఇళ్లు లేని తమకు ప్రభుత్వం క్వార్టర్స్ నివ్వాలని కోరుతున్నారు.